రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్లు బోల్తా పడితే జనం భారీగా క్యూ కట్టేస్తున్నారు. బకెట్లు బిందెలతో ఆయిల్ తోడుకెళ్లేందుకు ఆశపడుతున్నారు. ఫ్రీగా వచ్చేది కాబట్టి అందిన కాడికి పట్టుకుపోవాలని ఆరాటపడుతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ్లో ఇలాగే జరిగింది. తాజాగా గుంటూరు జిల్లా కామేపల్లి దగ్గర కూడా ఇలాంటి సీన్ కనిపించింది. పంజాబ్ అదేదో కొబ్బరి నూనె, మంచు నూనె లాంటి చమురైతే పర్వాలేదు, కానీ అత్యంత ప్రమాదకరమైన అలాంటి ఆయిల్ కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే సంగతి మర్చిపోతున్నారు. ట్యాంకర్లు బోల్తాపడి ఫ్రీగా దొరికే ఆయిల్ పట్టుకోవాలని ఆశపడితే ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తోంది. గతంలో సూడాన్లో అలాంటి ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్రక్ బోల్తా పట్టడంతో వందల సంఖ్యలో జనాలు అక్కడికి చేరారు. అదే సమయంలో సమీపంలో ఒక వ్యక్తి సిగరెట్ కాల్చాడు. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. రోడ్డుపై ఆయిల్ భారీగా ప్రవహిస్తుండటంతో భారీ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 100 మంది గాయపడ్డారు. 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకునైనా సరే ప్రజలు ఫ్రీగా ఆయిల్ పట్టుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ట్యాంకర్లకు ప్రమాదం జరిగితే వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఏపీ, తెలంగాణలో ఇందుకు మినహాయింపు కాదు. ట్యాంకర్ బోల్తా పడిందంటే చాలు జనం క్యూ కట్టేస్తున్నారు. పెట్రోల్, వైట్ పెట్రోల్, డీజిల్, వంట నూనె, నెయ్యి ఏదైనా సరే సర్దేస్తున్నారు. తమకు అవసరం ఉన్నా లేకున్నా ఫ్రీగా వస్తోంది కదా అని వాటిని పట్టుకునేందుకు పరుగులు పెడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి దగ్గర అదే జరిగింది. నెల్లూరు నుంచి పామాయిల్ లోడ్తో హైదరాబాద్ బయలుదేరిన ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్లోని ఆయిల్ మొత్తం రోడ్డుపై ఒలికిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు తమ ఇళ్లలోని బిందెలు, బకెట్లు పట్టుకుని రోడ్డుపై ప్రవహిస్తున్న పామాయిల్ కోసం పరుగులు తీశారు. కామేపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామస్తులు కూడా పామాయిల్ పట్టుకోవడానికి పోటీ పడ్డారు. ప్రమాదం పొంచి ఉందనే సంగతి మరిచి ఫ్రీ ఆయిల్ కోసం పోటీ పడ్డారు.